గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను మీకు ఒక మంచి మాట చెప్దామని వీడియో చేస్తున్నానండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ సంతోషంతో, మంచి ఆరోగ్యంతో, మంచి సంపాదనతో దృఢంగా ఉండాలని మరీ కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సజన సుఖినో భవంతు. ఓం దుర్గాదేవియే నమః. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఒక చిన్న మాట అండి. మన పిల్లలు అప్పుడప్పుడు మనల్ని ఎదిరించి మాట్లాడుతూ ఉంటారు తల్లిదండ్రుల్ని. తండ్రికి తొందరగా కోపం వచ్చేస్తుంది, తల్లికి అంత తొందరగా రాదు. ఎందుకంటే తల్లి బిడ్డను అర్థం చేసుకోగలదు, తన పేగు తెంపి బిడ్డని కంటది. కాబట్టి తల్లికి ప్రతిదీ కొడుకు గురించి తొందరగా అర్థమవుతుంది. తండ్రికి కూడా అర్థమవుతుంది, కానీ ఆయనలో కొంత ఎలా చెప్పచ్చు, ప్రిన్సిపల్స్, నేను పెద్దవాణ్ణి అని కొంత అహం అనుకోవచ్చు, లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోవచ్చు, ఉండడం వల్ల కొడుకు నన్ను ఎదిరిస్తున్నాడేమో అని భ్రమపడతాడు. అది తప్పండి. కొడుకుని అర్థం చేసుకుని తనతో స్నేహంగా మెలిగినప్పుడు ఆ కొడుకు మీకు ఖచ్చితంగా అర్థమవుతారు. ఇది నేను ఓన్లీ ఫర్ తండ్రులకే చెప్పట్లేదు. కొంతమంది తల్లులు కూడా ఉంటారు, కొడుకులను అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దూషించి వాళ్ళని ఎటు పడితే అటు మాట్లాడి కర్స్ చేసి ఇట్లా చేస్తూ ఉంటారు. అది చాలా తప్పండి. మన పిల్లల్ని మనమే కర్స్ చేస్తే, ఐ మీన్ శాపనార్థాలు పెడితే ఆ పిల్లలు తొందరగా ఎక్కిరారు, తర్వాత ఆరోగ్యంగా ఉండరు, తర్వాత వాళ్ళు అనుకున్నది ఏది సాధించలేరు. కాబట్టి మన పిల్లల్ని మనమే అర్థం చేసుకోవాలి, వాళ్ళకి మంచి అలవాట్లను నేర్పించాలి, ఓపిక ఉండాలి, స్వార్థాన్ని నింపకుండా వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్ది వాళ్ళకి మంచి చెడు అనేది చెప్పి తల్లిదండ్రులుగా మనం వాళ్ళని ముందుకు తీసుకువెళ్తే వాళ్ళు రేపటి దినం మన పెద్దవాళ్ళు అయినప్పుడు చాలా మంచి పిల్లలుగా తయారవుతారండి. చెడు దృష్టికి వెళ్ళరు, చెడు భావాలను అలవాటు చేసుకోరు, చెడు అనే మాటకి దూరం అవుతారు. దయచేసి తల్లిదండ్రులు మంచిని నేర్పిస్తూ చాలా ఓపికతోటి పిల్లలతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటూ ఈ రోజుతో ముగిస్తున్నాను. ఓం దుర్గాదేవియే నమః. థ్యాంక్ యూ.